సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందులో 2 స్థానాలకు 4 ఏళ్ల పదవి ఉంది. ఒక స్థానానికి మాత్రం 2 ఏళ్ల పదవి కాలం ఉంది. దీంతో ఈ 3 స్థానాలు భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో కూటమి నుంచి పదవులు ఆశిస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలో ఎవరు పదవులు ఎగరేసుకుపోతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ పదవులు పొందాలంటే 25 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కూటమికి ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి పదవులన్నీ కూటమి ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు పదవులకు ఇంకో 4 ఏళ్ల కాలం ఉంది. కానీ వెంకటరమణ పదవి మాత్రం ఇంకో 2 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. వైసీపీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందుకు పోటీలో ఉండే అవకాశమే లేదు. కూటమిలో ఉన్న బీజేపీ ఇప్పటికే 6 ఎంపీ సీట్లు ఇచ్చారు. కాబట్టి రాజ్యసభ సీట్లు మాత్రం టీడీపీ, జనసేన పంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు లేదంటే కాకినాడ నుంచి ఎంపీ టికెట్ ఆశించిన సానా సతీష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ నుంచి చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. అయితే రాజ్యసభకు ఖచ్చితంగా యువకులనే పంపాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయేది లోకేష్ నాయకత్వం కాబట్టి ఆయన కోసం యువకులను కేంద్రంలో ఉంచాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ పదవి కాలం ముగిసిన సీనియర్ నేత కనక మేడల రవీంద్ర కుమార్ ను మరోసారి పంపించే అవకాశం కూడా ఉంది. ఆయనతో పాటు యనమాల రామకృష్ణుని పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చిన చింతకాయల విజయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. యువకుడు, మంచి సబ్జెక్ట్ ఉన్నందున ఆయన అయితేనే బెటర్ అని ఆలోచిస్తున్నారట. మిగతా వారికి ఇప్పటికే చాలా సార్లు అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఈసారి విజయ్ కు ఇస్తే నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతామని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. విజయ్ కూడా పార్టీ కోసం చాలానే కష్టపడుతున్నారు. 2 పదవులు టీడీపీ ఖాతాలోకి వెళ్తే ఒకరిని సీనియర్ లిస్ట్ లో, మరొకరిని యువకుల లిస్ట్ లో తీసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. ఆ లెక్కన యువకుల కోటాలో విజయ్ కు పదవి ఖాయం అంటున్నారు. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.